శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం కసాపురం నందు గుంతకల్లుకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ వెంకటాచలపతి గారు తన 65వ పుట్టినరోజును వరలక్ష్మి గారితో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ, ఆలయ ధర్మకర్త తలారి తేజ ఆధ్వర్యంలో స్వామివారి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చలపతి గారు కుటుంబ సభ్యులతో కలిసి నిత్య అన్నదాన ఆశ్రమానికి 5,116 రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నిర్మాణం భూమి పూజ నుంచి పూర్తి అయ్యే వరకు ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఈ దేవాలయానికి ఆధార స్తంభంగా నిలిచిన తలారి పరశురాముడు మన మధ్య ఉన్నట్లే అనిపిస్తున్నారు అని తెలిపారు. ధర్మకర్త తలారి తేజ మాట్లాడుతూ, చలపతి గారు గానగంధర్వుడిగా పేరు పొందారు. ప్రస్తుతం పింఛన్ కార్యాలయంలో గౌరవాధ్యక్షులుగా పనిచేస్తూ దేవస్థానంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందకరమైన విషయం అన్నారు. ఆయన కుటుంబానికి స్వామివారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, నూతన ఉద్యోగ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలను ఆలయ నిత్య అన్నదానంలో భాగంగా జరుపుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి, మురళి, శివరత్న, హనుమంతమ్మ తదితరులు పాల్గొన్నారు. జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు రాతి దేవాలయంలో, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయంలో నిర్మించినటువంటి మా నాన్న తలారి పరశురాములు గారు, ఈ గుడికి మెంబర్లుగా ఉన్నటువంటి వెంకట చలపతి సార్ గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు, పెద్ద వాళ్ళందరూ ఈ కమిటీ మెంబర్లున లాయర్లు అయితేనేమి, ఎంఆర్ఓలు అయితేనేమి, ఆధ్యాత్మిక గురువులు అయితేనేమి, మంచి సలహాదారులు అయితేనేమి, అందరూ మంచి కమిటీ మెంబర్లో నుంచి గుడి మొదటి నుంచి వాళ్ళ సలహాతో పాటు వాళ్ళ ఆలోచన ప్రకారం అందరం కలిసి ముందుకెళ్ళినాము. ఈరోజు మా సార్ అయినటువంటి వెంకట చలపతి సార్ గారిది బర్త్డే సందర్భంగా ఈరోజు పూజలు ప్రత్యేకంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వాళ్ళ కుటుంబానికి అంతా ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళ సార్ వాళ్ళందరూ గుడికి మా నాన్నగారు లేకపోయినొచ్చు, కానీ వీళ్ళందరూ సలహాలు ముందుకి మాకు ఎప్పుడు ఫోన్ల ద్వారా అయితేనేమి అందుబాటులో ఉండి మాకు అన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జయలక్ష్మి. శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఆలయ నిర్మాణం జరిపినాడు. దీనికంత కారకుడు కూడా గౌరవనీయులు, ఇప్పుడు పూజ్యనీయులు, క్రీస్తు శేషులు శ్రీ తలారి పరశురామ్ గారు. దీంట్లో నేను కూడా ఒక చిన్న సభ్యునిగా ఉన్నాను. ఈ కారణంలో స్వామి ఇంత అఖండ వైభవంగా అన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతి పండుగ దినోత్సవాల్లో కూడా సవ్యంగా బ్రహ్మోత్సవాలాగా జరుపుకుంటూ ఉన్నారు. ఆయన లేని లోటు కనిపిస్తుంది. శ్రీమన్నారాయణ యొక్క ఇది వల్ల స్వర్గస్థుడైనారు. ఆయనకు కూడా నివాళులు అర్పిస్తున్నాము. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ప్రసాదించాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, శ్రీమన్నారాయణని. తర్వాత నా కుటుంబంలో మా పెద్ద కుమారుడైన జిఎం రాకేష్ ఇంజనీర్ గారు, ఆయనకి వివాహం కుదిరింది. అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ అక్టోబర్ 11వ తేదీన కదిరి, తర్వాత రిసెప్షన్ ఇక్కడ గుంతకల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక ఈ పెళ్లి పనులు కాగానే నేను ఆలయ కమిటీ సభ్యునిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నేను కూడా నా వంతు సహకారం అన్నీ కూడా అందిస్తామనేసి దైవ కృపకు ప్రార్థనవుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ట్రస్ట్ కమిటీ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ ట్రస్ట్లో అయినటువంటి చలపతి సార్ గారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఈరోజు 69వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. మా ఆలయ తరపు నుంచి ఆయన జన్మదిన శుభాకాంక్షలు. మరియు ఈరోజు అన్నదానం వితరణ అతని కుమారుడైనటువంటి రాకేష్ గారు, కూతురైనటువంటి శ్రీదేవి గారు, ఇద్దరు అన్నదానం వాళ్ళు మా డాడీ బాగుండాలని చెప్పి వాళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదానాల కన్నా అన్నదానం ముఖ్యమైనది. ఈరోజు వాళ్ళ నాయన బర్త్డే సందర్భంగా అందరూ అన్నదానం నిర్వహిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జయలక్ష్మి. నిత్య అన్నదాన ఆశ్రమానికి వరదు సాయంగా ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేయించారు. భూమవ్యయం ఆపద్బాంధవమచ్యుతం
జగదోద్ధారక జగదానందా పరవశించి పాడేము నారాయణ నామం చింతనన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు భువదయాభిరా భక్తానాం వత్సరం భక్తిగమ్యం సర్వగుణాకరం అశేష జగదాధారం శ్రీ లక్ష్మీనారాయణం భజే భజే లక్ష్మీ